నెక్స్ట్ టాపిక్ ఈస్ సిపిఎం నెట్వర్క్ సిస్టమ్. ఇది వచ్చేసి ఇండియాలో చాలా పాపులర్ అండ్ ఎసెన్షియల్ టెక్నిక్ అనమాట. లైక్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్స్కి కావచ్చు, సివిల్ అండ్ మెకానికల్ ప్రాజెక్ట్స్కి కావచ్చు, ఈ సిపిఎం మెథడ్ అనేది ఎక్కువగా యూస్ చేస్తారు. దీన్ని ఫస్ట్ వచ్చేసి వాల్క్లర్ అనే అతను తన ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఇంప్లిమెంట్ చేశారు. ఎందుకు ఇంప్లిమెంట్ చేశారు అని అంటే, తక్కువ టైంలో మనకి యాక్టివిటీ అనేది కంప్లీట్ అవ్వాలి అని అంటే ఆ మినిమం టైంని మెషర్ చేయడానికి ఈ సిపిఎం మెథడ్ని యూస్ చేసేవాళ్ళు. దీన్ని 1957లో డెవలప్ చేశారు. సిపిఎం నెట్వర్క్ ఎందుకు యూస్ చేస్తారు అని అంటే, రిపిటేటివ్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్కి యూస్ చేస్తారు. అండ్ ఈ ప్రాజెక్ట్ అనేది ఎంత టైంలో కంప్లీట్ అవుతుంది అంటే ఒక ఎస్టిమేషన్ ఆఫ్ టైంని మెషర్ చేయడానికి యూస్ చేస్తారు. కాస్ట్ ఎస్టిమేషన్స్కి కూడా ఈ సిపిఎం నెట్వర్క్ అనేది యూస్ చేస్తారు. ఇది ప్లానింగ్ అండ్ షెడ్యూలింగ్కి చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. క్రిటికల్ పాత్ అని అంటే ఒక యాక్టివిటీ అనేది ఎంత మ్యాక్సిమం టైం తీసుకుంటుంది కంప్లీట్ అవ్వడానికి, అండ్ ఆ యాక్టివిటీ అనేది ఆ టైంని దాటి ఇంకా కూడా ప్రొలాంగ్ అవ్వకూడదు. ఆ మ్యాక్సిమం టైం లోపలే మనకి ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వాలి. సో ఈ మ్యాక్సిమం టైంని ఇండికేట్ చేసేదే క్రిటికల్ పాత్ మెథడ్. ఈ సిపిఎంలో మనకి కొన్ని టర్మినాలజీస్ ఉన్నాయి. 1 by 1 చూద్దాం. ఫస్ట్ వన్ యాక్టివిటీ ఆర్ ఆపరేషన్. మనకు ఒక ప్రాజెక్ట్లో చాలా యాక్టివిటీస్ ఆర్ ఆపరేషన్స్ ఉంటాయి. ఈ ఆపరేషన్స్ అన్నీ కంప్లీట్ అయితే మనకు ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయినట్టు. సో ఈ ఆపరేషన్స్కి నెంబరింగ్స్ అనేటివి ఇచ్చుకుంటాము, అవి కూడా సీక్వెన్స్గా. మనకి కింద ఇచ్చిన డయాగ్రామ్లో ఇది వచ్చేసి 4th ఆపరేషన్. అండ్ ఈ ఆపరేషన్ ఎంత టైంలో మనకి కంప్లీట్ అవుతుంది అని అంటే, మనం యాక్టివిటీస్ని సర్కిల్లో డినోట్ చేస్తాం. ఆ సర్కిల్కి లెఫ్ట్ కార్నర్లో మనం ఈ యాక్టివిటీ డ్యూరేషన్ని డినోట్ చేస్తాం. సో ఇక్కడ డయాగ్రామ్లో చూసినట్లయితే నెంబర్ 4 యాక్టివిటీ అనేది మనకి 6 days ఆఫ్ టైంని తీసుకుంటుంది కంప్లీట్ చేయడానికి అని క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ ప్రీ ఆపరేషన్. ప్రిసీడ్ అంటే ఒక ఆపరేషన్కి ముందు ఏ ఆపరేషన్ అయితే ఉంటుందో దాన్ని ప్రిసీడ్ అంటాము. సో ఇక్కడ వచ్చేసి కింద డయాగ్రామ్లో చూసినట్లయితే మనకి 1, 2 అనే 2 యాక్టివిటీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మిషన్ ఫౌండేషన్, సెకండ్ వన్ వచ్చేసి మిషన్ ఇన్స్టలేషన్. మనకి మిషన్ ఇన్స్టలేషన్ కంటే ముందు మిషన్ ఫౌండేషన్ జరుగుతుంది. సో ఈ మిషన్ ఫౌండేషన్ని మనం ప్రీ ఆపరేషన్ అని అంటున్నాం. నెక్స్ట్ థర్డ్ వన్ పోస్ట్ ఆపరేషన్. ఇది వచ్చేసి ప్రీ ఆపరేషన్కి ఆపోజిట్. ఒక ఆపరేషన్ తర్వాత ఏదైతే జరుగుతుందో దాన్ని పోస్ట్ ఆపరేషన్ అంటున్నాం. పైన ఉన్న ఎగ్జాంపుల్ని తీసుకున్నట్లయితే మిషన్ ఇన్స్టలేషన్ అనేది పోస్ట్ ఆపరేషన్ ఫస్ట్ యాక్టివిటీతో కంపేర్ చేస్తే. నెక్స్ట్ ఫోర్త్ వన్ కాన్కరెంట్ ఆపరేషన్స్. ఈ యాక్టివిటీస్లో మనకి ప్రీ అండ్ పోస్ట్ ఆపరేషన్స్ ఉండవు. ఇవి వచ్చేసి 2 different యాక్టివిటీస్. ఇవి వచ్చేసి అట్ ద సేమ్ టైం స్టార్ట్ అవుతాయి అన్నమాట ప్రాసెస్ అనేది. కింద ఫిగర్లో చూసినట్లయితే A-B అనేటివి 2 కాన్కరెంట్ ఆపరేషన్స్ అట్ ద సేమ్ టైం స్టార్ట్ అవుతాయి, అండ్ వీటికి ప్రీ ఆపరేషన్స్ అనేటివి ఉండవు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఎర్లియస్ట్ ఫినిష్ టైం. దీన్ని షార్ట్కట్లో TE అని రిప్రజెంట్ చేస్తాము. ఇదేం చెప్తుందంటే ఒక యాక్టివిటీ అనేది ఎంత తక్కువ టైంలో కంప్లీట్ అవుతుంది అని డినోట్ చేస్తుంది. ఇది ఎక్కడ డినోట్ చేస్తామనంటే సర్కిల్లో మనం యాక్టివిటీ అనేది రిప్రజెంట్ చేస్తాం కదా. ఈ సర్కిల్కి రైట్ కార్నర్లో రెక్టాంగులర్ బాక్స్లో మనకి ఎంత టైం పడుతుంది ఈ యాక్టివిటీ అనేది కంప్లీట్ అవ్వడానికి అని డినోట్ చేస్తాము. మనకి కింద ఎగ్జాంపుల్లో ఉంది చూడండి. ఇక్కడ 2 యాక్టివిటీస్ ఉన్నాయి, 1 and 2. వీటికి వచ్చేసి లెఫ్ట్ సైడ్ సర్కిల్కి లెఫ్ట్ కార్నర్లో వచ్చేసి మనం షెడ్యూల్ టైంని రిప్రజెంట్ చేస్తాం. అండ్ ఇప్పుడు చెప్పుకున్నట్లు రైట్ కార్నర్లో వచ్చేసి ఎర్లియస్ట్ టైంని డినోట్ చేస్తాం, అది కూడా ఒక రెక్టాంగులర్ బాక్స్లో. మనం ఒక యాక్టివిటీకి ఎర్లియస్ట్ టైంని ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఎలా అంటే, ఇప్పుడు కింద ఇచ్చిన డయాగ్రామ్లో యాక్టివిటీ 1కి షెడ్యూల్ టైం అనేది 15 ఉంది. సో దానికి ముందు ప్రీ యాక్టివిటీ అనేది ఏమీ లేదు కాబట్టి దీనికి ఎర్లియస్ట్ టైం అనేది కూడా 15 ఉంటుంది. అండ్ కమింగ్ టు సెకండ్ యాక్టివిటీ, దీనికి వచ్చేసి
షెడ్యూల్ టైం అనేది 10 ఉంది అండ్ ప్రీ ఆపరేషన్ యొక్క ఎర్లియస్ట్ టైం వచ్చేసి 15. సో ఎర్లియస్ట్ టైం ఫర్ సెకండ్ యాక్టివిటీ కనుక్కోవాలి అని అంటే ఒక ఫార్ములా ఏంటంటే షెడ్యూల్ టైం ఆఫ్ సెకండ్ యాక్టివిటీ ప్లస్ ఎర్లియస్ట్ టైం ఆఫ్ ప్రీవియస్ యాక్టివిటీ. సో ఇక్కడ 10 ప్లస్ 15 25 అనేది సెకండ్ యాక్టివిటీ యొక్క ఎర్లియస్ట్ టైం అవుతుంది. ఓకే ఇక్కడ మనకి సెకండ్ యాక్టివిటీకి ముందు ఒక యాక్టివిటీ ఉంది కాబట్టి సరిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫోర్త్ వన్ కాన్కరెంట్ ఆపరేషన్ డయాగ్రామ్ చూసినట్లయితే ఇందులో వచ్చేసి సి అనే యాక్టివిటీకి దానికి ముందర 2 యాక్టివిటీస్ అనేటివి ఉన్నాయి. అవి కూడా అట్ ద సేమ్ టైంలో ఉన్నాయన్నమాట. వీటికి ఎర్లియస్ట్ టైం వచ్చేసి 10, 15 అని 2 ఉన్నాయి. మనం దేన్ని కన్సిడర్ చేస్తాం సి యొక్క ఎర్లియస్ట్ టైంని క్యాలిక్యులేట్ చేయడానికి? సో ఏం తీసుకుంటామంటే ప్రీవియస్లో ఉన్న యాక్టివిటీస్లో ఏదైతే లార్జెస్ట్ ఎర్లియస్ట్ టైం ఉంటుందో దాన్ని కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ ఏకి 10 ఉంది, బికి 15 ఉంది. సో మనం 15ని కన్సిడర్ చేస్తాం. సో ఎప్పుడైనా సరే మనం లార్జెస్ట్ టైంని తీసుకుంటాం. సో ఇక్కడ సి అనేదానికి ఎర్లియస్ట్ టైం ఎంత అవుతుంది? సి యొక్క షెడ్యూల్ టైం ప్లస్ బి యొక్క ఎర్లియస్ట్ టైం అంటే 15 ప్లస్ 20 దట్ ఈస్ 35 అనేది సి యాక్టివిటీ యొక్క ఎర్లియస్ట్ టైం. నెక్స్ట్ సిక్స్త్ వన్ లేటెస్ట్ ఫినిష్ టైం. దీన్ని షార్ట్కట్లో టిఎల్ అని రిప్రజెంట్ చేస్తాం. లేటెస్ట్ ఫినిష్ టైం అంటే ఎంత మ్యాక్సిమం టైం తీసుకుంటుంది ఒక ఆపరేషన్ని కంప్లీట్ చేసేకి అని చెప్తుంది. మనం ఎర్లియస్ట్ ఫినిష్ టైంని లేటెస్ట్ ఫినిష్ టైంగా కన్సిడర్ చేస్తాం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు. లేటెస్ట్ ఫినిష్ టైం ఫార్ములా ఏంటంటే లేటెస్ట్ ఫినిష్ టైం ఆఫ్ పోస్ట్ ఆపరేషన్ మైనస్ టైం రిక్వైర్డ్ ఫర్ పోస్ట్ ఆపరేషన్. మనము లేటెస్ట్ ఫినిష్ టైంని ఎండింగ్ నుంచి స్టార్టింగ్కి క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే పోస్ట్ ఆపరేషన్స్ నుంచి ప్రీ ఆపరేషన్స్కి వస్తాం. అంటే బ్యాక్ టు ఫ్రంట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తూ వస్తామన్నమాట. ఇక్కడ కింద డయాగ్రామ్లో ఇచ్చినట్లయితే ఇక్కడ 10 అనేది షెడ్యూల్ టైంని ఇండికేట్ చేస్తుంది, 40 అనేది వచ్చేసి ఎర్లియస్ట్ టైంని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ కింద సర్కిల్కి బాటమ్ రైట్ కార్నర్లో ట్రయాంగులర్ బాక్స్లో ట్రయాంగులర్లో రిప్రజెంట్ చేసిండే 45 అనేది మనకి ఇక్కడ లేటెస్ట్ ఫినిష్ టైం. ఒకవేళ మనకి మోర్ దాన్ 2 పోస్ట్ ఆపరేషన్స్ కానీ ఉన్నట్లయితే అప్పుడు మనము స్మాలెస్ట్ టైంని తీసుకుంటాం అనమాట. అదే ఎర్లియస్ట్ ఫినిష్ టైంలో అయితే లార్జెస్ట్ టైంని తీసుకుంటాం. కానీ ఈ లేటెస్ట్ ఫినిష్ టైంలో మనం స్మాలెస్ట్ టైంని కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ సెవెంత్ వన్ క్రిటికల్ పాత్. ఇది ఏం ఇండికేట్ చేస్తుందంటే లాంగెస్ట్ ప్రాజెక్ట్ డ్యూరేషన్, అంటే ఎంత మ్యాక్సిమం టైం తీసుకుంటుంది ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసేకి అని చెప్తుంది. ఇది వచ్చేసి ఈ పాత్ ఎలా సెలెక్ట్ చేస్తామంటే ఎర్లియస్ట్ ఫినిష్ టైమ్ అండ్ లేటెస్ట్ ఫినిష్ టైం ఎక్కడైతే ఈక్వల్గా ఉంటాయో అక్కడంతా డినోట్ చేస్తూ వెళ్తే మనకు ఒక పాత్ అనేది వస్తుంది. ఈ పాత్ని మనం డబల్ యారోస్తో రిప్రజెంట్ చేస్తాం ఆర్ థిక్ యారోతో డిఫరెన్షియేట్ చేస్తాం. నార్మల్ పాత్స్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం డిఫరెంట్గా ఐడెంటిఫై చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఎయిత్ వన్ స్లాక్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే డిఫరెన్స్ బిట్వీన్ లేటెస్ట్ ఫినిష్ టైం అండ్ ఎర్లియస్ట్ ఫినిష్ టైం. మనం లేటెస్ట్ ఫినిష్ టైం యొక్క డెఫినేషన్ కింద డయాగ్రామ్ని చూస్తే ఇందులో వచ్చేసి 45 లేటెస్ట్ ఫినిష్ టైం అండ్ 40 ఎర్లియస్ట్ ఫినిష్ టైం. ఈ రెండింటి యొక్క డిఫరెన్సే మనకి స్లాక్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి దీని యొక్క డిఫరెన్స్ 5 days. మనకి క్రిటికల్ పాత్లో స్లాక్ అనేది 0 ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ ఈస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సిపిఎం నెట్వర్క్ డయాగ్రామ్స్. మనం చేసే ప్రాజెక్ట్లో ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ లిస్ట్ చేసుకోవాలి అండ్ ఎన్ని యాక్టివిటీస్ అదర్ యాక్టివిటీస్ మీద డిపెండ్ అయి ఉన్నాయో అని నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక డ్రాఫ్ట్ అనేది రఫ్గా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ మ్యాన్ పవర్ ఎక్విప్మెంట్స్ని బట్టి మనకి ఒక యాక్టివిటీ అనేది ఎంత టైం తీసుకుంటుంది అని ఎస్టిమేట్ చేసుకోవాలి. ఈ టైంని ఈచ్ యాక్టివిటీకి రిప్రజెంట్ చేయాలి. ఆ తర్వాత ఎర్లియస్ట్ అండ్ లేటెస్ట్ ఫినిష్ టైమ్స్ని క్యాలిక్యులేట్ చేయాలి ఈచ్ యాక్టివిటీకి.
అండ్ క్రిటికల్ పాత్ని ఐడెంటిఫై చేయాలి అండ్ నాన్ క్రిటికల్ పాత్స్కి స్లాక్ని ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఫైనలీ ప్రాజెక్ట్ యొక్క క్రిటికల్ పాత్ని ఎస్టిమేట్ చేయాలి. మనకి ఫార్ములాస్ ఉన్నాయి కదా, వాటిని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ సిపిఎం. మేనేజ్మెంట్ కంట్రోల్ చేయడం ఈజీ అవుతుంది. మనం బెటర్ అండ్ డీటెయిల్డ్ ప్లానింగ్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది అండ్ ఒక డిసిప్లైన్ని మెయింటైన్ చేస్తుంది. ఇది ఒక స్టాండర్డ్ మెథడ్లో ఉంటుంది ఫర్ కమ్యూనికేటింగ్ కావచ్చు, షెడ్యూలింగ్ పరంగా కావచ్చు అండ్ కాస్ట్ పరంగా కావచ్చు. ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇందులో ఏ యాక్టివిటీ ఎక్కువ టైం తీసుకుంటుంది అని మనకు తెలుస్తుంది కాబట్టి ఆ యాక్టివిటీ పైన మోర్ అటెన్షన్ పే చేసి కొంచెం అక్యురేట్గా కంప్లీట్ అయ్యేటట్లు మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సిపిఎం. ఇది ప్లానింగ్ చేయడానికి కాస్ట్ ఎక్కువ అవుతుంది అండ్ స్టాటిస్టికల్ అనాలిసిస్ మీద ఇది వర్కౌట్ అవ్వదు. నెక్స్ట్ కమింగ్ టు ఎగ్జాంపుల్స్ ఆఫ్ సిపిఎం. ఇది వచ్చేసి పెట్ ప్రాబ్లమ్స్తో కంపేర్ చేస్తే ఇవి ఈజీ. మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ 1లో చూసినట్లయితే వాళ్ళు ఒక బాక్స్ ఇచ్చారు. ఇందులో ఆపరేషన్స్ అండ్ ప్రీ ఆపరేషన్స్ని ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు. ఆపరేషన్స్ వచ్చేసి ABCDEF అండ్ ప్రీ ఆపరేషన్స్ వచ్చేసి నన్ A BBB CD అండ్ E. అంటే ప్రీ ఆపరేషన్స్ అంటే ఏమి, మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్లు ఒక ఆపరేషన్కి ముందు ఒక ఆపరేషన్ ఉండడాన్ని ప్రీ ఆపరేషన్ అంటున్నాం. ఇక్కడ ఫస్ట్ ఏ అనే ఆపరేషన్ తీసుకుంటే దానికి ప్రీ ఆపరేషన్ అనేది నన్, అంటే ఏమీ లేదు, అంటే స్టార్టింగ్ ఆపరేషన్ అనేది ఏ. నెక్స్ట్ బి ఆపరేషన్ తీసుకుంటే దానికి ప్రీ ఆపరేషన్ అనేది ఏ ఉంది, అంటే బి అనే ఆపరేషన్కి ముందు ఏ అనేది ఉండాలి. సో ఏ తర్వాత మనకి ఆపరేషన్ వస్తుంది బి. నెక్స్ట్ థర్డ్ వన్ సి అనే ఆపరేషన్కి ముందు మనకి బి అనేది ఉండాలి, అంటే బి అనే ఆపరేషన్ తర్వాత మనకి సి ఉండాలి. అంటే ఇక్కడ సీక్వెన్స్ ఎలా వచ్చింది ఏ బి సి. అండ్ నెక్స్ట్ డి అనే ఆపరేషన్కి ముందు మనకు బి అనే ఆపరేషన్ ఉండాలి, అంటే డి అనే ఆపరేషన్ బి తర్వాత ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ మనకి సి అనే ఆపరేషన్ బి తర్వాత ఉంది. ఇక్కడ అగైన్ వీళ్ళు డి అనే ఆపరేషన్ బి తర్వాత ఉండాలి అని అంటున్నారు, అంటే ఇక్కడ బికి 2 పోస్ట్ ఆపరేషన్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఈ అనే ఆపరేషన్ వచ్చేసి బి అనే ఆపరేషన్ తర్వాత ఉండాలి, అంటే ఇక్కడ ఆల్రెడీ 2 ఆపరేషన్స్ ఉన్నాయి బి తర్వాత. ఇక్కడ ఈ కూడా మనకి బి దానికి పోస్ట్ ఆపరేషన్. సో ఇక్కడ బికి 3 పోస్ట్ ఆపరేషన్స్ ఉంటాయన్నమాట. అవి ఏంటంటే CDE. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఈస్ ఎఫ్ ఆపరేషన్. ఎఫ్ ఆపరేషన్ కంటే ముందర మనకి CDE అని 3 ఆపరేషన్స్ ఉంటాయి, అంటే ఈ 3 ఆపరేషన్స్ తర్వాత మనకి ఎఫ్ అనే ఆపరేషన్ వస్తుందన్నమాట. అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ ఆపరేషన్. సో దీన్ని బట్టి మనం ఈ యాక్టివిటీస్ని సర్కిల్స్తో రిప్రజెంట్ చేస్తూ అండ్ ఏ ఆపరేషన్ తర్వాత ఏది వస్తుంది అని మనం యారోస్తో ఇండికేషన్ ఇస్తూ డయాగ్రామ్ వేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. ఈ ఎగ్జాంపుల్లో మనకి ఒక బాక్స్లో ఆపరేషన్ అండ్ పోస్ట్ ఆపరేషన్స్ ఇచ్చారు. మనం ఎగ్జాంపుల్ 1లో చూసినట్లయితే ఇందులో ఆపరేషన్ ప్రీ ఆపరేషన్ ఉండేవి, కానీ ఇక్కడ ఆపరేషన్ అండ్ పోస్ట్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఆపరేషన్స్ వచ్చేసి ABCDEF అండ్ పోస్ట్ ఆపరేషన్స్ వచ్చేసి BCDEFEGG. పోస్ట్ ఆపరేషన్స్ అంటే ఏంటి, ఒక ఆపరేషన్ తర్వాత ఏదైతే వస్తుందో దాన్ని పోస్ట్ ఆపరేషన్ అంటాం. సో ఫస్ట్ ఆపరేషన్ వచ్చేసి మనకి ఏ తర్వాత ఏ ఆపరేషన్ వస్తుందంటే బి. అండ్ బి అనే ఆపరేషన్ తర్వాత మనకి CD అని 2 ఆపరేషన్స్ వస్తాయి, అంటే బి అనే ఆపరేషన్కి 2 పోస్ట్ ఆపరేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ సి అనే ఆపరేషన్కి EF అనే 2 ఆపరేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ డి అనే ఆపరేషన్కి ఓన్లీ 1 పోస్ట్ ఆపరేషన్ ఉంది, అది వచ్చేసి ఈ. నెక్స్ట్ ఈ అనే ఆపరేషన్కి G అనే పోస్ట్ ఆపరేషన్ అండ్ Fకి G అనే పోస్ట్ ఆపరేషన్. సో ఇక్కడ ఫైనల్గా G ఆపరేషన్తో మనకి క్రిటికల్ పాత్ మెథడ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇది యాక్టివిటీస్ని సర్కిల్స్లో రిప్రజెంట్ చేస్తాం అండ్ ఆ సర్కిల్ లోపల యాక్టివిటీ నేమ్ని ఇండికేట్ చేస్తాం అండ్ ఈ ఫ్లో అనేది యారోస్తో ఇండికేట్ చేస్తాం, ఇది దాని తర్వాత ఏది వస్తుంది అనేసి.